హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఈరోజు విప్రో వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2025 ఫైనాన్షియల్ ఇయర్ 2026. సో ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్లో జాబ్ సెక్యూర్ అనేది కరెక్ట్గా లేదు కాబట్టి, సో ఎవరైతే 2025 ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ అయితే రెడీగా ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. ఎందుకంటే 5 years ఆఫ్ అగ్రిమెంట్స్తో మిమ్మల్ని మీకు జాబ్ ఇచ్చి విత్ మీ మాస్టర్ డిగ్రీ చేయడానికి విప్రో రెడీ అయింది. సో మీరు చేసేది ఏంటంటే సింపుల్గా అప్లై చేయడమే. సో దాని డెడ్ లైన్ వచ్చేసరికి అక్టోబర్ 15, 2025. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కెరీర్ విత్ చరణ్. మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇది యాక్టివ్గా జరుగుతుందండి. మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో జాబ్ సెక్యూర్ కోసం అయితే పక్కా ఇది అప్లై చేసుకోండి. ఎందుకంటే 5 years ఆఫ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఉంది. మీరు అప్లై చేసేసి వర్క్ చేసుకుంటూ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎంటెక్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఏది ఉన్నా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో మీకు డెడ్ లైన్ అని చెప్పేసాను, ఇంత 6 daysలో క్లోజ్ అయిపోద్ది. సో జాబ్ టైటిల్ వచ్చేసరికి చూడండి ఇక్కడ చెప్పాను కదా, విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది లెర్నింగ్ ప్రోగ్రామ్తో పాటు ఫుల్ టైం జాబ్ అండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు సిటీసీ బేస్డ్ ఆన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయినా డిపెండ్ అవుతుంది. లైక్ స్టైఫండ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి శాలరీ బ్రేకప్ స్టార్టింగ్ 15,488 ప్లస్ నుండి అప్ టు 23 వరకు అవుతుంది. దాంట్లో జాయినింగ్ బోనస్ వస్తే 75,000 అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటి అంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలి అండ్ 12th పాస్ అయి ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. సో 60% వచ్చి ఉండాలి లేదా ఆర్ 6.0 CGP ఉండాలి. క్యాండిడేట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అంటే 2025 క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అండ్ దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ BCA, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ BSc ఎలిజిబుల్ స్ట్రీమ్స్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్. ఈ క్యాండిడేట్స్ అంతా ఎలిజిబుల్ అండి. అదర్ క్రైటీరియా వచ్చేసరికి మీకు తెలిసిందే 10th డిస్టెన్స్లో చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారు. 1 backlog తోటి అసెస్మెంట్ అనేది రాయొచ్చు. అండ్ 6th semester బిఫోరే క్లియర్ చేయాలి మీరు. సార్ అది మ్యాండేటరీ లైక్ టు హ్యావ్ స్టడీడ్ కోర్ మ్యాథమెటిక్స్ ఆర్ 1 subject డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్. లైక్ ఇలాంటివన్నీ దాని అదర్ క్రైటీరియాలో ఉన్నాయి. సో మ్యాక్సిమం మీరు ఈ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఈజీగా ఎలిజిబుల్ అవుతారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో ఎవ్రీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ గో త్రూ ఆన్లైన్ అసెస్మెంట్. దాంట్లో ఆన్లైన్ అసెస్మెంట్లో వర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్ ఈ 20 అంటే 60 marks ఇక్కడ ఉండి ఇక్కడ 60 minutes ఇక్కడ ఉంటాయండి. అండ్ మళ్ళీ ఇంకో 20 minutes ఏముంటుందంటే రిటర్న్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసరికి వాయిస్ అసెస్మెంట్ ఉంటుంది. రౌండ్ 3లో బిజినెస్ డిస్కషన్ గురించి ఉంటుంది. అండ్ థర్డ్ రౌండ్లో బిజినెస్ డిస్కషన్స్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ యూఆర్ ఇన్. వన్స్ సర్వీస్ అగ్రిమెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు 5 years ఇక్కడ 60 months అని మెన్షన్ చేశారు. సో మీకు 5 years వరకు జాబ్ టెన్షన్ అనేది ఉండదండి. ఉండదు. ఎలా అంటే మనం ఆల్రెడీ దీంట్లోకి వచ్చేసాం ప్రోగ్రామ్కి. సో దాంట్లో మీరు ఏం చేస్తారంటే లెర్నింగ్తో పాటు మీరు ఎర్న్ చేసుకుంటారు. అండ్ మంచి కంపెనీలో 5 years అనేది ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఆన్ రోల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే. మీరు ఆ 5 years అయిపోయినాక అయ్యో జాబ్ అయిపోద్ది అని కూడా అనుకోకూడదు. ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా చేసేసుకుంటుంది. 5 years అయితే సర్వీస్ అగ్రిమెంట్ పక్కా ఉంటుంది. డోంట్ వరీ ఫర్ దట్. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బిఫోర్ దాట్ రెజ్యూమే అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేది ఒకటే, రెజ్యూమే కరెక్ట్ ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు, లేకపోతే అస్సలు అవ్వరు. సో ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నంటే చాలామంది షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఇదే. మన బేసిక్ ఇన్ఫో కరెక్ట్ లేకపోతే అక్కడ మనం షార్ట్ లిస్ట్ అవ్వము. సో మీకోసం ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాడిని ఇంట్రెస్ట్ ఉన్నారో అక్టోబర్ 15 లోపు 12 PM లోపే మీరు చేసేసేయాలి. అండ్ ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, చాలా ఓపెనింగ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఈ 15 తర్వాత. వెయిట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.